హలో ఎవరీవన్, వెల్కమ్ టు విన్ మోర్ న్యూస్. ఇప్పటివరకు మనం ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తూ వస్తున్నాం కదండి. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే స్కూల్ అనగానే చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అన్నట్టు అనుకుంటూ ఉంటారు. నిజంగానే ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తుందా, లేదంటే మంచి పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తున్నారా, లేకపోతే ఒక స్కూల్ పెట్టడానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, పెట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వీటన్నిటి మీద పిల్లలు ఒకవేళ చదవకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వీటి వల్ల వచ్చే మంచి చెడు గురించి మాట్లాడడానికి కోసం ఇవాళ మనతో పాటు ఉన్నారు జీనియస్ స్కూల్ ఫౌండర్ అండ్ కరెస్పాండెంట్ కిషోర్ గారు. వెల్కమ్ టు విన్ మోర్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ కిషోర్ గారు, ఒక స్కూల్ స్టార్ట్ చేయాలంటే మామూలుగా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలా, పర్మిషన్స్ ఎక్కడి నుంచి తేవాలా? మీరు ఇంత చిన్న ఏజ్లో స్కూల్ స్టార్ట్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్, మీ క్వాలిఫికేషన్స్ ఏంటండి? యాక్చువల్లీ ఐ ఫినిష్డ్ మై పీజీ ఇన్ యానిమేషన్. నేను చదివిండేది ఒకటి, మనం చేస్తాండే వృత్తి ఒకటి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరి థింగ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మనం చేసిండేది ఒకటైతే, చదివిండేది ఒకటైతే ఒకటి చేస్తుంటాము. ఐ ఎస్టాబ్లిష్డ్ మై స్కూల్ ఆన్ 2017. ఇప్పటికి దాదాపు 9 years అవుతుంది స్కూల్ పెట్టి. మైట్ బి సెకండ్ టాప్ ప్లేస్లో ఉందని నా ఫీలింగ్ మాట. దీనికి ముందు మీ ఎక్స్పీరియన్స్ అండి, టీచింగ్ ఫీల్డ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నేను నా కెరియర్ నేను స్టార్ట్ చేసిందే కంప్యూటర్ టీచర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. అక్కడ నుంచి అంచెలంచెలుగా వైస్ ప్రిన్సిపల్, అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్గా వెళ్ళి నేనే ఓన్గా ఎస్టాబ్లిష్ చేశాను. ఎందుకంటే కొన్ని స్కూల్స్ అన్నీ ఈ కాలం పిల్లలకి సెట్ అయ్యే విధంగా లేవు మాట. సో అట్లా మోడర్నేట్గా సమ్మర్ క్యాంప్స్ అంటూ, స్విమ్మింగ్ అంటూ, స్పోర్ట్స్ అంటూ, స్పోకెన్ ఇంగ్లీష్ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్తో పెట్టాలనే ఉద్దేశంతో నేను స్కూల్ స్టార్ట్ చేయడం. ఒక స్కూల్ స్టార్ట్ చేయాలంటే పర్మిషన్స్ ఏమేం కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలండి? ఫస్ట్ ఏం కావాలంటే కరెస్పాండెంట్కి ఆ స్కూల్ మీద గ్రిప్ ఉండాలి. ఎంఏ లిటరేచర్ కానీ బిఎడ్ కానీ చేసి ఉండాలి, గ్రీనింగ్ హోల్డర్ అయ్యింది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ప్లే స్కూల్ పర్మిషన్ ఇస్తారు. ఫస్ట్ గవర్నమెంట్ డిఓ ఆఫీస్లో మనం పర్మిషన్ తీసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్లో. సో డే కేర్లో ప్లే గ్రూప్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ వరకు ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత 7th class ప్రీ ప్రైమరీ ఇస్తారు, మళ్ళీ హై స్కూల్ ఇస్తారు. 3 divisions-గా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఓపెనింగ్ పర్మిషన్ అని 1 year ఇస్తారు అన్నమాట. ఆ తర్వాత రికగ్నిషన్ పర్మిషన్ 7 years, 8 years వరకు పొడిగించడం జరిగింది. సో స్కూల్ పర్మిషన్ ఇవ్వాలంటే ఫస్ట్ డైరెక్ట్గా 6th, 7th వరకు, 10th వరకు ఇవ్వరు. ఫస్ట్ 7th వరకు, 7th వరకు డైరెక్ట్ 7th వరకు ఇస్తారు. మళ్ళీ ఆ తర్వాత మన హై స్కూల్ ఇస్తారు అన్నమాట. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోతుంది పర్మిషన్స్ అన్ని కూడా. అయిపోతుంది మొత్తం అంతా డిఓ ఎంఈఓ ఆఫీస్లోనే అంత వర్క్ అంతా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు స్కూల్ స్టార్ట్ చేశారు కదండి, ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది? నేను స్టార్ట్ చేసి 9 years అయిందండి. ఫస్ట్ నేను డే కేర్ స్కూల్తోనే స్టార్ట్ చేశాను, జస్ట్ 2 years బేబీ వాళ్ళ నుంచి. నెక్స్ట్ ఆ తర్వాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెట్టడం జరిగింది. సో మీ స్కూల్ బాగుంది, మాకు ఇంకా కొంచెం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వరకు పిల్లలు ఉంటే కంటిన్యూషన్ బాగుంటుంది అని చెప్పి జస్ట్ 8 members కోసం నేను పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ 8 members-తోనే ఇప్పుడు 450 members దాకా, 450 members దాకా జనరల్గా. ఇప్పుడు ఒక స్కూల్ రన్ చేయాలంటే ఆ స్టాఫ్ అయితేనేమి, తర్వాత ప్రతి ఆ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బందిగా కూడుకున్న పని కదా. మీరు ఒక్కరే ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? సో ఇది ఎలా అంటే ఎక్స్పీరియన్స్లోనే వచ్చేసింది సార్. ఇది దాదాపు నేను వర్క్ చేసేటప్పుడు ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ అట్లీస్ట్ 30 to 40 teachers, IMS, డ్రైవర్స్ నేను హ్యాండిల్ చేయగలిగాను అనమాట నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో. సో ఆ తర్వాత నేను ఎవరికైనా అది అలవాటు అయిపోతుంది. సో స్కూల్ ఫీల్డ్ నా స్టార్టింగ్లో 5 members టీచర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు దాదాపు 40 members దాకా స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నాను నేను. సో టీచర్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్. కొంతమంది టీచర్స్ క్వాలిఫికేషన్ టీటీసీ, బీఈడీ ఉంటేనే స్కూల్లో ఎలిజిబుల్ అవుతారు. నార్మల్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, బీటెక్ లాంటి వాళ్ళని ప్రీ ప్రైమరీ లైక్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ టీచర్, మదర్ టీచర్స్గా వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తాను. వాళ్ళ శాలరీస్ ఎంతవరకు ఉంటాయండి టీచర్స్వి? సార్ టీటీసీ చేసిన వాళ్ళది 7 to 10K ఉంటుంది, బీఈడీ నుంచి 10K to 25K వరకు ఉంటుంది, డిపెండ్ ఆన్ ఎక్స్పీరియన్స్. 7 to 10,000, 7 to 10,000 డిగ్రీ, లైక్ డిగ్రీ అండ్ బే. ఓకే. అలా చేసి మనకు ఒక పిల్లలు వస్తే ఒకప్పుడు బాగా గుర్తుంది, మేబీ 6th ఏమో లేదా 7th హిందీ వచ్చి 6th నుంచి ఉండేది. అవును, 6th నుంచి హిందీ ఉండేది. ఇప్పుడు చూస్తే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా, పిల్లలు అంత బేర్ చేయగలుగుతారని?
పేరెంట్స్ ఇప్పుడు ఈ కాలంలో పేరెంట్స్ మా వాడు పుడితేనే బాగా చదివాలి, ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలి అని చెప్పి వాళ్ళ పైన డెస్టినీ రాసేస్తున్నారు పేరెంట్స్. వీడు ఐఏఎస్, వీడు డాక్టర్ అని చెప్పి వాడి నిర్ణయం ఏంటి లేదండి. ఇప్పుడు మన మూవీస్ లో కూడా చూస్తుంటాము, వాళ్ళ పైన వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, అమ్మ నాన్న వాళ్ళ నుదుటి పైన రాసేస్తున్నారు వీడు బిజినెస్ మ్యాన్, వీడేం చదవకపోయినా పర్వాలేదు, వీడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అని వాళ్ళే డెస్టినేషన్ చేసేస్తున్నారు. సో పేరెంట్స్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు మా వాడికి 10,000 ఉంటే 10 సబ్జెక్టులు ఉంటాయి మా వాడికి అని గొప్పగా చెప్పుకోవాలని వాళ్ళకి ఆశ అన్నమాట. అండ్ చిన్న స్కూల్ స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండి చిన్న స్కూల్ అయినా నేల మీద కూర్చోబెట్టైనా చదువు బాగా చెప్పే స్కూల్లో జాయిన్ చేసామని తల్లిదండ్రులు లేరన్నమాట. వాడు పొద్దున వెళ్ళిపోయినప్పటి నుంచి రాత్రి వరకు వాళ్ళే ఫుడ్ పెడతారా, చదువు చెప్తారా, నా క్యారీ కట్టి చెప్పని ఉండకూడదు అని లగ్జరీ లైఫ్ని పిల్లలు లీడ్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి కాన్సెప్ట్స్లో చూస్తే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇంతకుముందు మనం చదివేటప్పుడు ఓన్లీ 6 సబ్జెక్ట్స్ ఉండేవి. మళ్ళీ ఆ తర్వాత కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది, అబాకస్ అని, కంప్యూటర్ అని, స్పోర్ట్స్ అని, ఆర్ట్ అని, ఏఐ రూమ్ అని, ల్యాబ్స్ అని, టోటల్గా ఇప్పుడు పిల్లలకి 10 సబ్జెక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. 10 సబ్జెక్ట్స్ అంటే వాళ్ళు ఏది గుర్తుపెట్టుకోలేదు. మీరు మామూలుగా చూసినట్లయితే కొన్ని సిటీస్లో స్కూల్స్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మెయిన్ సబ్జెక్ట్ సైన్స్, సెకండ్ మెయిన్ సబ్జెక్ట్ మ్యాథ్స్, నెక్స్ట్ ఆర్ట్స్, ఆ తర్వాత స్పోర్ట్స్. లాంగ్వేజ్ మీద డిపెండ్ గారు, హ్యాండ్ రైటింగ్ కూడా అవసరం లేదు. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ఫాస్ట్ జనరేషన్లో మనమే పెన్ను పేపర్ ముట్టడం చాలా కష్టం అండి. ప్రతి ఒక్కటి మెసేజ్లో టైప్ చేస్తుంటాం, కంప్యూటర్లో టైప్ చేసి పంపిస్తుంటాం. వాళ్ళ ఫ్యూచర్కి ఏ హ్యాండ్ రైటింగ్తో వాళ్ళకి అవసరం లేదు, అంతా ఏఐ, ఆర్టిఫిషియల్ అండి, వాయిస్తో టెక్స్ట్ వచ్చేస్తుంది అండి. ఇంకప్పుడు వాళ్ళకి హ్యాండ్ రైటింగ్తోను, అబాకస్తోను, క్యాల్కులేషన్తోను వాళ్ళకి అవసరమే అవసరం. ఇప్పుడు కావాల్సిన, ప్రస్తుతానికి మీ పిల్లలకి కావాల్సింది అంటే స్కిల్. వాడు సమాజంలో ఎలా ఎదుర్కోవాలి, ఎలా డిఫీట్ చేయాలి, పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళతో ఎలా మౌల్డ్ అవ్వాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది నేర్పిస్తే చాలండి. మామూలుగా మేము చూస్తూ ఉంటాం కదా, కొంతమంది కొన్ని స్కూల్స్లో ఎక్కువ బుక్స్ ఇచ్చి, అంటే చిన్న బాబుకి కూడా ఎక్కువ బుక్స్ ఇస్తుంటారు. అన్ని వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారా అన్ని బుక్స్ వాళ్ళు ఇయర్లో? కంప్లీట్ చేయలేరండి. ఎందుకంటే రీసెంట్గానే అందరికీ తెలిసే విషయమా, ఏపీ అండ్ తెలంగాణలో లాస్ట్ మంత్ వినాయక చవితి ఫెస్టివల్కి దాదాపు 4 to 5 days మూవ్ అయిపోయినాయి అనమాట. సిలబస్ అనేది మూవ్ కాదనమాట. మళ్ళా సిలబస్ స్ట్రక్ అయిపోయినప్పుడు టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఏం చేస్తుందంటే, ఆ సిలబస్ని మూవ్ చేయండి, యాన్యువల్ డేస్ ఉంటాయి, ఫిబ్రవరి వరకే స్కూల్ ఉంటుంది, మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ లోపల సిలబస్ అయిపోవాలని చెప్పి ఫటాఫట్ అని లెసన్స్ కంప్లీట్ చేయాలి, పోర్షన్ కంప్లీట్ చేయాలి, ఏవైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్కి సిలబస్ అయిపోగొట్టాలి అని చెప్పి జుజు మంత్రంగా పిల్లలకి చెప్పేసి అది క్లోజ్ చేస్తుంటారు అనమాట. మరి ఎందుకు అన్ని బుక్స్ ఇవ్వడం, ఎందుకు అంత ప్రెజర్ పెట్టడం, ఎందుకు మీరు తగ్గించేస్తే అయిపోద్ది కదండి. యాక్చువల్గా అలా కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి హాలిడేస్ రాకోకుండా ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితికి 2 days హాలిడేస్ వస్తే 5 days వరకు పిల్లలు రారు. ఒకరోజు పిల్లలకి జలుబు చేస్తేనో, దగ్గు వస్తేనో, జ్వరం వస్తేనో 1 week నుంచి 10 days వరకు పంపించారు అనమాట. సో ఇప్పుడు బుక్స్ ఎలా అయినాయంటే, ప్రాక్టికల్గా చెప్పాలంటే బుక్స్ మనీ కోసమే బుక్స్ అమ్మే కాలం వచ్చేసిందండి. మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే నాకు తెలిసి. అంత స్టాండర్డ్ ఉంటే కానీ, అంత స్టాండర్డ్ చూపిస్తే కానీ ఆ స్కూల్లో జాయిన్ చేయడు, అడ్మిషన్ పిల్లల్ని జాయిన్ చేయరు. నువ్వు మామూలుగా చిన్నవి 100 రూపాయలు, 150 రూపాయలు టెక్నో సిరీసో, సిడి సిరీసో, కామన్గా ముందు మనం వాడే బుక్స్ అన్ని తీసుకొచ్చి, స్టేట్ బోర్డ్ బుక్స్ కానీ ఇంకోటి ఏమైనా తీసుకొచ్చి, మీరు ఇంత ఫీజు కట్టండి, ఈ బుక్స్ ఇంత రేట్ ఉన్నాయి అని మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, పేరెంట్ విల్లింగ్గా లేరన్నమాట. వాళ్ళకి ఏం కావాలి, మా వాడు బుక్స్ ఆక్స్ఫర్డ్, కాలిఫోర్నియా, ఎక్కడెక్కడో అబ్రాడ్ నుంచి వస్తాయండి ఈ బుక్స్ అనేటివి ఎక్కువగా చూస్తుంటారు అనమాట. నేను యూస్ చేసే బుక్స్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంటాయి అన్నమాట. సో మేము అంత బర్డెన్ పెట్టామన్నమాట. నేను నా ఉద్దేశం, స్కూల్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, పిల్లలలో చదువు కన్నా ఎక్కువగా వాళ్ళకి కావాల్సిన టాలెంట్, స్కిల్ అనేది నేను ఎక్కువగా నమ్ముతాను. బుక్స్ డిపెండ్ ఆన్ ఒక్కొక్క పబ్లిషర్స్ నుంచి, ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క కరెస్పాండెంట్, వాళ్ళు పెట్టిండే నేను పెట్టకూడదు, నేను పెట్టిండే నా పెట్టకూడదు అని అప్పటి నుంచి అది అనేది కాంపిటీషన్గా మారిపోయి 5 books కాస్త 15 books అయినా, 15 books కాస్త 25 books అయిపోయి కాలం పిల్లలు అయితే బ్యాగ్ మొయ్యలేకపోతుంటారు. అవును అవును అవును. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక ఫస్ట్ క్లాస్ అబ్బాయికి ఎన్ని బుక్స్ ఇస్తారు మామూలుగా? ఫస్ట్ క్లాస్ పిల్లలకి దాదాపు ఒక 12 books దాకా ఉంటాయండి. యాక్చువల్గా ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఏం చేస్తుంటాయంటే, ప్రతి చోట 2 semestersగా ఉంటాయి. 6 months ఒక సెమిస్టర్, సెకండ్ మంత్ సెకండ్ టర్మ్ నుంచి ఒక సెమిస్టర్ వరకు. సో అప్పుడు 12 books, టోటల్గా 24 books ఉంటే 6 months 12 books, 6 months 12 books వరకు ఉంటాయి అన్నమాట. టోటల్గా ఒక ఫస్ట్ క్లాస్ అబ్బాయికి 24 books ఇస్తారు. 24 books ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసి మీరు నేను చదివేటప్పుడు నాకు తెలిసి ఒక 2-3 ఉండేవి అనుకుంటా. అవును సార్.
మరి ఎందుకు అన్ని బుక్స్ అండి అనవసరం అంటే ప్రెజర్ కదా, ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేమా? చేయొచ్చండి, అది డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది, మన చేతిలో ఏముండదు. మీ దగ్గర నుంచి ఒక చిన్న మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాము. మామూలుగా పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ గోల భరించలేక, లేకపోతే వాళ్ళని కొట్టడమో, ఫోన్ ఇవ్వడమో, ఇంకోటి చేస్తారు. మీరు అంతమంది పిల్లల్ని ఒక చోట కూర్చోబెడతా ఉంటారు కదా, వాళ్ళని సైలెంట్ చేయడానికి మీరు ఏం మ్యాజిక్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా డిపెండ్స్ ఆన్ క్లాస్ టీచర్ అండి. మేము వాళ్ళకి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు, ఏ కరెస్పాండెంట్, ఏ స్కూల్స్ అయినా, కార్పొరేట్ వాళ్ళైనా, వాళ్ళ థీమ్, వాళ్ళ మెథడ్ ఉంటుందన్నమాట. ఆ మెథడే ఫాలో కావాలని క్లాస్ టీచర్స్ని మోటివేట్ చేస్తారన్నమాట. ఒకప్పుడు అంటే మనం చిన్నప్పుడు పేరెంట్స్ వచ్చి మా వాడిని ఒక 4 తన్ని నేర్పించండి సార్ అని చెప్పే స్టేజ్ నుంచి ఈ రోజు ఒక దెబ్బ పడితే ఒక న్యూస్ దాన్ని హైలైట్ చేసి చూపించే స్టేజ్కి వచ్చేసింది. అలాంటి టైంలో మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అట్లాంటప్పుడు స్కూల్ ఫీల్డ్ ఎందుకు పెట్టామో అనిపిస్తుంది అండి ఒక్కోసారి. నాకే కాదు, చాలామందికి బాగా జరిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడే కరెస్పాండెంట్కి చాలా విసిగేస్తుంది స్కూల్స్ ఫీల్డ్ అంటేనే. ఇంతకుముందు జాయినింగ్ అప్పుడే మా వాడికి 4 దెబ్బలు పడినా పర్వాలేదు, మంచి చదువు రావాలనే వాళ్ళు. ఇప్పుడు జాయినింగ్ ఫస్టే అడుగుతున్నారు, ఈ స్కూల్లో కొట్టరు కదా అని అడుగుతున్నారు. అట్లయితేనే చేర్పిస్తామంటున్నారు. లేదండి మా స్కూల్లో 2 ఏళ్ళు పడతాయి, డిసిప్లిన్ ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ కంపల్సరీ మాట్లాడాలి అంటే, అవునా మళ్ళీ వస్తాం అలా అడుగుతారా? అలా ఫస్ట్ రాగానే ఈ స్కూల్లో కొట్టరు కదా అని అంటారు అనమాట. సో ఫస్ట్ ఈ స్కూల్లో ఏమున్నాయి, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని అస్సలు ఆలోచించరు. తల్లిదండ్రులు ఈ కాలంలో చాలా ప్యాంపరింగ్ వల్ల పిల్లల ఫ్యూచర్ అంతా కొలాప్స్ అవుతుందేమో అని ఒక్కొక్కసారి నాకే బాధగా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తున్నారండి, గారాబం, అతి గారాబం. మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, వాస్తవంగా మన ఇంట్లో మన పిల్లల్నే మనం కంట్రోల్ చేయలేకపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎప్పుడెప్పుడు స్కూల్స్ పంపిద్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళని ఆ అల్లరి భరించలేక. మన ఇంట్లో ఒకరు ఇద్దరు ఉంటేనే మనం ఇంత ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్ని వందల మందిని స్కూల్స్లో వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఈ పిల్లలందరినీ ఒక్క చోట చేరిస్తే ఎంత అల్లరి ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది. అలాంటప్పుడు పొరపాటున ఎప్పుడైనా ఏదైనా ఒక దెబ్బ పడితే పడినవాడు ఏమవుతుంది? పోనీ మన ఇన్ని సంవత్సరాలలో మన టీచర్లు ఎవరు కొట్టలేదా? మనం ఏమైనా ఇదైపోయామా? దెబ్బ పడినా ఏం కాదు. నా దృష్టిలో ఎంత దెబ్బ పడితే అంత డిసిప్లైన్గా పెరుగుతాడు ఒక పిల్లలు అనేవాళ్ళు ఎవరైనా సరే. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ ఏ టీచర్ అయినా, ఏ గురువు అయినా మన పిల్లల్ని కొడుతున్నారంటే వాళ్ళు ఏదో ఇంటెన్షన్తో కొడుతున్నారని కాదు, వాళ్ళ మీద ఎటువంటి పగ ఉండదు కదా. చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడో డిసిప్లైన్ మిస్ అయితేనే వాళ్ళు ఒక దెబ్బ వేసింటారని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎవరము కూడా స్కూల్స్ మీద వెళ్ళి మనం ఆ యుద్ధం చేయడం మానేస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎక్కువగా స్కూల్ అనగానే బస్సెస్ పెట్టేసి ఇలా వీళ్ళందరూ తిప్పుతూ ఉంటారు కదా. ఇంతకుముందు స్కూల్ బస్సులు ఇవన్నీ ఏముండవు. ఇవన్నీ ఎందుకు పెడుతూ ఉన్నారో, దానివల్ల మీకు వచ్చే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? బస్సెస్ అనేది బిగ్గెస్ట్ టాస్క్ అండి ప్రతి కరెస్పాండెంట్కి. సో అది మెయింటెనెన్స్ కానీ, బస్ డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ. ఇప్పుడు నవ్వేడేస్ పెద్ద పెద్ద సిటీస్లో చూస్తుంటాము, డ్రైవర్ ఏదైనా చిన్నగా తగిలిసిన, క్లీనర్ ఏదైనా మిస్బిహేవ్ చేసినా కూడా చాలా ఇబ్బందిగా ఫేస్ అవుతుంది. కరెస్పాండెంట్స్ అందరూ ఎలా ఉంటారంటే, స్కూల్ స్టార్ట్ అయిందంటే ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క చోట, క్లాస్ రూమ్ దగ్గర నుంచి, వాష్రూమ్ దగ్గర నుంచి, బస్సెస్ దగ్గర వరకు అతని చూపు, అతని స్ట్రగుల్ అంతా, పిల్లలు స్కూల్ బెల్ కొట్టి బయటికి వెళ్ళేంత వరకు హీ విల్ బి సఫరింగ్ ఏ లాట్. కిషోర్ గారు, ఒకప్పుడు నాకు తెలిసి నా ఫీజు, నాకు 4th క్లాస్ ఉన్నప్పుడు 35 రూపీస్ ఉండేది నా ఫీజు. ఇప్పుడు మా వాడికి నర్సరీకే 20,000 పే చేశాను. ఎందుకు? మంచి ఇన్కమ్ బాగా జనరేట్ చేస్తున్నారు అనుకుంటా. ఉంటుందండి, కాదని కాదు, కానీ ఎడ్యుకేషన్ ఈజ్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ మాట. సో దీంట్లో ఆర్టీ యాక్ట్ కింద 25% రిజర్వేషన్స్ ఉంటాయి, తెలిసిన వాళ్ళు పర్సంటేజ్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, మీడియా చాలా వరకు ఉంటుంది. సో అంత ప్రాఫిటబుల్ అయితే కాదు, కానీ సో ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ ఇట్స్ వెరీ హ్యూజ్ డిఫికల్ట్ టాస్క్. ప్రతి కరెస్పాండెంట్కి ఇది ఒక చాలా కష్టమైన బిజినెస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకు కష్టమైనది ఏముంది? ఇంత ఇన్కమ్ వస్తుంది కదా, ఇష్టమైన అనుకోవచ్చు కదా. ఇన్కమ్ జనరేట్ అవుతుందండి, కానీ అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్. అంతగా ప్రాఫిట్స్ ఏం రాకూడదు అనమాట. ఇప్పుడు చాలా బిజినెసెస్ ఉన్నాయి, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ బిజినెసెస్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉంటాయి, కోట్ల ఆధికం వస్తుంది అని అంటుంది. స్కూల్స్లో మెయిన్గా ఏంటంటే ఈ బస్ డ్రైవర్స్, టీచర్స్, రెంటెడ్ స్కూల్స్ అయితే వాళ్ళకి అంత ఇన్కమ్ ఏమి ఉండదు. ఓన్ స్కూల్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుందండి. సో డబ్బులతో పాటు టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అంటారు. చాలా అండి. మెయిన్ డబ్బులని కాదు, కానీ టెన్షన్స్ అయితే పిల్లల్ని కంట్రోల్ చేయడం, ఎస్పెషల్లీ 2025 పేరెంట్స్ని పిల్లల్ని కంట్రోల్ చేయడం. నాకు తెలిసి ఈ వీడియో చాలా మంది టీచర్స్, కరెస్పాండెంట్స్ చూస్తారు అనుకుంటా.
మీ కామెంట్స్లో మీరు తెలియజేయండి. సార్ అడిగిన క్వశ్చన్ కష్టమే ఈ స్కూల్స్ నడపడము అంటే మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. కష్టమా, ఇష్టమా, ఈజీనా? కిషోర్ గారు, నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లల్ని, ఒక 3rd 4th పిల్లలు ఇంగ్లీష్లో చక్కగా కొన్ని బాగా మాట్లాడుతూ ఉంటారు. అదే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో, అంటే ఒకప్పుడు మీన్స్ కొన్ని సంవత్సరాల క్రితం, అప్పుడు 8th 9th 10th అన్నా కూడా అలా మాట్లాడలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇప్పుడు ప్రతి కార్పొరేట్ స్కూల్లోనూ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా మ్యాండటరీ అయిపోయిందండి. కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెన్ హీ ఎంటర్స్ టు ద బస్ దగ్గర నుంచి, బస్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు క్యాంపస్లో ఉన్నంతసేపు ఇంగ్లీష్లోనే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పేరెంట్స్ కూడా కొంతమంది చిన్నపిల్లలకంతా కమ్ అని చిన్న స్టార్టింగ్లోనే ఇంకా 2 ఏళ్ళ 3 ఏళ్ళ వయసులోనే చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ నేర్పిస్తుంటారు. సో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం వల్లే వచ్చేస్తుంది. ఇంగ్లీష్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తామండి. కిషోర్ గారు, ఎక్కువగా అబాకస్ అనో లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్ అనో లేదా స్పోర్ట్స్ అనో ఇట్లా వేటి మీద మీ దగ్గరికి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు పేరెంట్స్? ఎక్కువగా ఇప్పుడు ఏఐ గురించి ఎక్కువగా అడుగుతుంటారండి. ఇప్పుడు స్పోర్ట్స్ అనేది తక్కువగా యూజ్ చేస్తున్నారు పేరెంట్స్. ఎందుకంటే ఒక చిన్న దెబ్బ పడితే కానీ తట్టుకోలేని పేరెంట్స్, టీచర్ కొడితేనో ఇంకోటో కింద పడితే మా వాడు సాఫ్ట్, మా వాడు కింద పడకూడదు, లేయకూడదు అనే కాలం వరకు వచ్చేసన్నమాట. సార్, మీకున్న ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా కానీ వచ్చి మా పిల్లలు మేము పిలిచికెళ్ళిపోతాం, మాకు మా టీసీ ఇచ్చేసేయండి అని చెప్పి అడిగిన వాళ్ళు ఎప్పుడైనా ఉన్నారా? చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయండి ఇలాగా. రీసెంట్గానే 2 months బ్యాక్ ఒక అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ టీచ్ చేస్తానంట, నీకేం రావు, నువ్వు సరిగ్గా చదవవు, నువ్వు డల్లర్ అని చెప్పి టీచ్ చేస్తా అంటే పేరెంట్ ఉంటా కాల్ చేసి మా అబ్బాయికి టీసీ ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాము, మా అబ్బాయి చాలా సాఫ్ట్, పక్కన వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మా వాడు ఒక ఫోబియాకి వెళ్ళిపోతుంది, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా, మేము బెంగళూరు తీసుకెళ్లాల్సి వస్తుంది అన్నంత సాఫ్ట్గా పెంచుతున్నారండి పేరెంట్స్. సో నేను ఆ పేరెంట్ని మళ్ళీ పిలుచుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆ రోజు 10 o'clock అయింది అనుకుంటా. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్, నువ్వు డల్లర్, నువ్వు బర్సంగ్ చదవడట్లేదు అనేది అమ్మాయి తీసుకోలేకపోతుంది, చిన్న ఇదే అని పేరెంట్ని కూర్చోపెట్టుకొని మదర్ని ఫాదర్ని నేను డిస్కస్ చేయడం జరిగింది. సార్ మీరు సాఫ్ట్గా పెంచాము, మా వాడు అట్లా చిన్న మాట కూడా పడాడు అని చెప్పేందుకు వాళ్ళకి అలా కాదండి, ఇలా ఉంటేనే, హార్డ్గా ఉంటేనే, వాడు అన్ని యాక్సెప్ట్ చేస్తేనే, మంచిని తీసుకోవాలి, వాడు చెడుని తీసుకోవాలి, కింద పడి లేస్తేనే వాడు కొంచెం హార్డ్ అవుతాడండి, కింద పడితేనే ఇంత కింద పడితే అంత పైకి లేస్తాడు వాడు, అప్పుడే వాడు మంచి ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి మోటివేట్ చేసి పంపించాలకు మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. నాకు తెలిసి అత్యంత మంచి హోదా కలిగిన జాబ్ ఏదైనా ఉంది అంటే ఒక టీచర్ అనే నేను చెప్పగలుగుతాను. మీరు టీచర్ ప్లేస్లో ఉన్నారు కదా, మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? గురువులు అంటే అసలు రెస్పెక్ట్ లేదు, టీచర్ అంటే భయం లేదు. టీచరు గురువే భయపడాల్సి వస్తుంది. పిల్లోడిని ఏమనకపోయినా వాడేమని పోయి చెప్తాడేమో ఇంట్లో అన్నంత భయంగా ఉన్నారన్నమాట ఇప్పుడు ఈ కాలంలో. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే రెస్పెక్ట్ అనేది టీచర్కి ఈ మధ్య కాలంలో తగ్గిపోతుందండి అందరు టీచర్స్కి. ఇంతకుముందు మనం చదివేటప్పుడు సార్ అక్కడ కనిపిస్తున్నారు అంటే, ఇక్కడ కనిపించారంటే ఆ సందులో పరిగెడతాండ్రి. ఇప్పుడు పిల్లలు సార్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లోనే ఎక్కడైనా కనిపించారంటే హాయ్ సార్ అని హై ఫైవ్ ఇచ్చే కాలంకి వచ్చేసాం అన్నమాట. చాలా ఏ స్టేజ్ నుంచి ఎక్కడికో వచ్చేసాం. అంతకుముందు చేతులెత్తి నమస్కరించే వాళ్ళు, మనల్ని చూసి భయపడి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు సార్ని మాట్లాడి చేసేద్దాం రా అని రాగానే సార్ని సార్ అనట్లేదు. ఇప్పుడు కొంతమంది హాయ్ బ్రో అంటున్నారు. అంటే మాకేం ఇప్పుడేం చదువు ఏం చెప్పట్లేదు కదా, ముందు ఎప్పుడో చెప్తా అండ హాయ్ బ్రో అనే కాలానికి వచ్చేసారండి. సార్, ఒక పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ముఖ్యంగా పేరెంట్స్ ఏం గ్యాదర్ చేయాలంటారు, ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటారు? సో పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా మీ పిల్లల్ని జాయిన్ చేసేవాడు ఆ బిల్డింగ్ పెద్దదా, దాని నేము అవన్నీ చూడకండి. చిన్న స్కూల్ అయినా సరే స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎలా ఉన్నారు, పక్కన పిల్లలు మీ ఇంటి దగ్గర కూడా అలాంటి చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ స్కూల్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని ఆ స్టాండర్డ్ చూసి జాయిన్ చేస్తే చాలా మంచిదండి. నేమ్ చూసో, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి 20 బస్సులు ఉన్నాయి 30 బస్సులు ఉన్నాయని చూసి, పక్కింటోడు 1,50,000 కడుతున్నాడు మేము ఆ స్కూల్కే వేయాలి అని చెప్పి మనీ కోసం వెళ్ళే పేరెంట్స్ కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారండి. ప్రౌడిష్గా చెప్పుకోవడానికి మా వాడికి అక్కడ 2 lakhs ఫీజు అని చెప్పుకోవడానికి ఉన్నారండి. కరెక్ట్, ఉన్నారు చాలామంది. సో అది కాదు మనం చూడాల్సిండేది, మెయిన్గా స్టాండర్డ్స్ చూసి టీచర్ స్కూల్ చిన్నదా పెద్దదా అని కాదు, అక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చూసి జాయిన్ చేస్తే మన పిల్లోడు ఫ్యూచర్ బాగుంటుంది. ఫౌండేషన్ బాగుండాలండి ఫస్ట్. కరెక్ట్.
ఈ స్కూల్స్ మీద మంచి అవగాహన ఇచ్చినందుకు, మంచి అయితేనేమి చెడు అయితేనేమి అన్ని విధాలుగా మాకు మంచి ఇన్ఫర్మేషన్ మా విన్మో న్యూస్ ప్రేక్షకులకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వేణు గారు. విన్వో టీవీ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి.